బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న వాక్య ధ్యానము ఏ వచనంలో చదువుకున్నాం? యూదా రాసిన పత్రిక 17వ అధ్యాయం వచనం చూడండి. ఆ వచనం ఏంటో చదవండి. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకోనుడి అన్నాడు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ విషయం ఏమిటి అని అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఉంది. చూసారా? యూదా రాసిన పత్రిక 17వ వచనంలో ఫస్ట్ అక్కడ రాయబడిన వచనంలో ఒక భాగాన్ని చూస్తాం. అదేమిటి అంటే, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. చాలు. ఈరోజు మన టాపిక్ ఏమిటి అంటే ఫీలింగ్. కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, కట్టుకుంటే ఏమవుతుంది, కట్టుకోకపోతే ఏమవుతుంది అనే విషయాల గురించి మనం ఒకసారి ధ్యానం చేసి నేను త్వరగానే పంపిస్తాను. సో ఇక్కడ మనం దేన్ని కట్టుకోవాలి, దేని మీద కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి అనే ప్రశ్నలకి సమాధానం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకోండి. నెంబర్ 1, ఏం కట్టాలట? ఏం కట్టుకోవాలి? నా వైపు చూడండి. ఏం కట్టుకోవాలి? మిమ్మల్ని మీరే కట్టుకోండి అంటారంటే నిన్ను నీవే బిల్డ్ చేసుకోమంటారు. ఇదే సైకలాజికల్ గా మోటివేషన్ లో ఏం చెప్తారు అని అంటే, ఎవడో నీ జీవితాన్ని ఏం చేయడు, ఎవడో వచ్చి ఏది చేయడు, నువ్వే చేసుకోవాలి, నువ్వే కష్టపడాలి, నువ్వే ప్లాన్ చేసుకోవాలి, నీ జీవితాన్ని నువ్వే డిజైన్ చేసుకోవాలి, నీ జీవితం యొక్క డిజైనర్ నువ్వే. బైబిల్లో మాట. మిమ్మల్ని మీరే కట్టుకోనండి. నీ జీవితాన్ని నువ్వే డిజైన్ చేసుకోగలవా లేదా? నేను ఎంపీసీఏ తీసుకోవాలి అని అనుకుంటే, నువ్వు డిజైన్ చేసుకుంటే నేను ఇంతే అని ఎవడన్నా బలవంతంగా చేయగలరా? డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసే ముందు నీకు ఒక విజన్ ఉండాలి. మన విజన్లు ఎలా ఉంటాయంటే, నేను పెద్ద డాక్టర్ అవ్వాలి, ఇంటర్మీడియట్ లో మాత్రం ఎంపీసీ తీసుకోవాలి. ఇది ఎవర్ గ్రీన్ ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. స్కూల్లో చేసేటప్పుడు ఒక అమ్మాయి ఇంతే చెప్పింది, ఏమవుతానంటే డాక్టర్ అవుతాను సార్, ఇంటర్మీడియట్ లో ఏం చేస్తామంటే ఎంపీసీ తీసుకుంటాను. చివరికి అదే తీసుకుంది. మరి ఏమై ఉంటుంది? అనుకున్నది అయ్యి ఉంటుందా? ఖచ్చితంగా అయ్యి ఉంటుంది. ప్రియారా, మిమ్మల్ని మీరే కట్టుకోవాలి అని బైబిల్ చెబుతుంది. మనమే నువ్వు ఎలా ఉండాలో నువ్వు అనుకోవాలి. మనం ఏమంటాము తెలుసా? వచ్చుతున్నారండి నన్ను మన చక్రాల పిండి వత్తడానికి నేను లోపల పెట్టి వచ్చితే ఎట్లా కావాలంటే అట్లా పట్టడానికి వచ్చేస్తున్నారండి. నువ్వు డిజైన్ చేసుకోవాలి, నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ఉండాలి. బానిసవా? ఎవరికన్నా బానిసలుగా ఉన్నారు మీరు? బానిసలు ఉన్నారు, పైకి ఎట్లా ఉన్నారు, కానీ కొంతమంది బానిసలే. ఎంత చెప్పినా ఎక్కదు. ఇంకొకరు వచ్చి చెప్పాలి. ఆలు చెప్తేనే ఎక్కువ, దాన్ని పోస్తేనే అది తీర్థం. ఇంకెవడ పోసినా తీర్థమే కాదు. ఎవడు బాగు చేయలేడు అలాంటి వాళ్ళని. నీ జీవితాన్ని నువ్వు డిజైన్ చేసుకో. నేను ఇలా ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి, నా చదువు ఇది అయి ఉండాలి, నా ఆధ్యాత్మిక జీవితం ఇలా ఉండాలి అని నీకు నువ్వు డిజైన్ చేసుకోవాలి. నెంబర్ 1. ఇక్కడ ఏమన్నాడంటే, మిమ్మల్ని మీరే కట్టుకొనొచ్చు అనే మాటని వాడాడు. మిమ్మల్ని మీరే కట్టుకోండి. దేని మీద కట్టుకోవాలో తెలుసా? కట్టుకునేటప్పుడు మొట్టమొదటిది నిర్మాణంలో ఇంపార్టెంట్ ఏంటి? ఫస్ట్ ఏదైనా కట్టాలంటే మొట్టమొదటి ఇంపార్టెంట్
ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కట్టేటప్పుడు అన్నీ రెడీ చేసుకుంటాం. బ్యాక్గ్రౌండ్ నెంబర్ 1 ప్రిపరేషన్ ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. అదే కదా ప్రభు కూడా చెప్తాడు. ఏమంటాడంటే మీలో ఎవరైనా ఒక నిర్మాణం ప్రారంభించేటప్పుడు అందుకు అవసరమైన తగులుబడి, అంటే అంత అవసరమైన ఖర్చు ఉంటుంది. అది మీ దగ్గర ఉందో లేదో టెస్ట్ చేసుకొని తర్వాత దిగండి. దిగిన తర్వాత ఎత్తు గట్టి అయిపోయిన డబ్బులు అంటే చూసే వాళ్ళందరూ ఏమంటారు? అమ్మాయి 5 అంతస్తులు కడతారు అన్నాడు, ఇది 5 అడుగులు కూడా లేవలేదు కదా అని అంటారు కదా. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ప్రిపేర్ అవ్వాలి. ప్రిపరేషన్ ఇంపార్టెంట్. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో అడుగేసేటప్పుడు కూడా ఇంపార్టెంట్ ఏమిటి అంటే ప్రిపరేషన్ ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. ఎలాంటి సిద్ధపాటు ఉండాలి? భక్తిలో అడుగు వేసేటప్పుడు ఎలాంటి సిద్ధపాటు ఉండాలంటే ప్రభు కోసమే జీవితం అనేటువంటి ఒక అడుగేయాలి. నాకు ఎప్పుడుండో ఒక పెద్ద ఫ్లెక్సీ ఒకటి చేపించాలని, మెట్లు పైకి వెళ్ళాలి. పైన మెట్లన్నిటి మీద అక్కడ పెద్ద కుర్చీ ఉంటుంది. ఆ కుర్చీ ఎక్కాలి, ఎక్కి వెళ్ళాలి. మెట్లు ఉంటాయి, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్కటి రాయాలను. ఇది ఎక్కకుండా ఇవి విడిచిపెట్టకుండా వారు కూర్చోలేవు. కొన్ని విడిచిపెట్టాలి, కొన్నిటిని అణిచిపెట్టాలి, కొన్ని జయించాలి. అందులో అతి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే యేసయ్య చెప్పాడు, మీలో ఎవడైనా నన్ను వెంబడించాలి అని అనుకుంటే ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాదు అని చెప్పాడు. నెంబర్ 1 ఏంటి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నిన్ను నువ్వు అనేది తీసావతలే, నేను అనేది తీసావతలేయాలి. రెండవది, తన ప్రాణమును కూడా లెక్క చేయకూడదు. ప్రాణం దాకా వచ్చినా కూడా మనం దేవుని కోసం నిలబడేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఈ 2 నీకున్నాయా? నిన్ను ఉపేక్షించుకున్నావా? నీ ఆశలు, నీ కోరికలు, నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నాకు ఇది ఇష్టం, నేను ఇలా అనుకోలేదు, నేను దేవుడి దగ్గరకు వస్తే అలా అయిపోతాను అనుకున్నాను కానీ ఇలా అయిపోయానే. ఇవన్నీ మనుషులు చాలా మంది అంటూ ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు మర్చిపో, చచ్చిపో. ఈ క్షణమే చచ్చిపో. నువ్వు మంచి పుస్తకం ఆ బుక్ పేరే ఈ క్షణమే చచ్చిపో. నువ్వు చచ్చిపోవాలి. పౌలు గారు అంటాడు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ప్రియమైన వారలారా, నీ ఉద్దేశాలన్నీ చచ్చిపోవాలండి. అంతే. నేను ఎట్లా అనుకున్నానండి, నేను అట్లా అనుకున్నానండి. లాజరు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటాడు కదా, ప్రభువా ఈ ధనవంతుడు పడేసిన రొట్టె ముక్క తింటున్నాడు. ఆ పొజిషన్లో ఉన్న ఏం ప్రార్థన చేస్తారు? ప్రభువా నన్ను కరుణించయ్యా, ఈ రొట్టె ముక్కలు ఆయన విసిరేస్తేగా నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు ఒక రొట్టి అయ్యా అని ప్రార్థన చేయరా? గాయాలయ్యా, ఒంటి నిండా ముక్కలు నాగుతున్నాయా, నన్ను దరిద్రుడిగా ఉన్నానయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేయకుండా ఉండుంటాడా? చేశాడు. కానీ జీవిత చివరి దశ వరకు ఒక రొట్టె సొంతంగా తయారు చేసుకొని తిన్నాడా? అదంతే. విజన్, ప్లానింగ్ అంతే. అలా ఉండాలి. చరిత్రలో ఆయన ఒక సాదృశ్యంగా ఉండాలి అనుకున్నాడు. దేవుడు ఆయన అలా పెట్టాలనుకున్నాడు. అందుకే ఆయనకి ఏమి ఇవ్వాల. నువ్వు అనుకుంటావు నేను ఇలా ఉండాలి, ఒకవేళ అది జరగదు. అప్పుడు ఏమనుకుంటావు? అనుకుంటా జరగకపోతే ఏంటి ప్రాబ్లం? ఎవరు? చదువు ఈ సంఘంలో అనుకుంటే ఏం జరగదు. ఫస్ట్ మనలో వచ్చే ఆలోచన అదే. ఫస్ట్ చర్చిని మారుద్దాం, పాస్టర్ గారిని మార్చేద్దాం. తర్వాత అక్కడికి వెళ్ళినా కూడా అంటే అట్ట ఏదో పెద్దది ఏదో అనుకున్నాను కానీ ఏం లేదు. సో ఇంకొకటి చేద్దాం. ఇలా తిరిగి చేసేలోపు అన్నీ కలిసిపోయి విచిత్రమైనటువంటి క్యారెక్టర్ లాగా తయారైపోయి అవసరమైతే దేవుడు ఆడున్నాడు చూపించండి అని దాకా కూడా వెళ్ళిపోతాం. మరి ఏం చేస్తాం? ప్రాణం ఆశపడింది, దక్కలేదు, ఎలా ఉంటుంది? చాలా నిరాశ, నిస్పృహలు, బాధలు అన్నీ ఉంటాయి. అలా ఉండకూడదు. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. నెంబర్ 1. కాబట్టి మీరు ఉపేక్షించుకుంటున్నారా? ఇప్పుడు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. నీ ఆశలు, నీ ఆలోచనలు అన్నీ విడిచిపెడుతున్నావా?
అన్ని విడిచిపెట్టి నా ఇష్టం కాదు ప్రభువా, ఏదైనా నీ ఇష్టమే, నేను ఎలా ఉండాలో, నా కుటుంబం ఎలా ఉండాలో, నా బిడ్డలు ఎలా ఉండాలో, మా జీవితాలు ఎలా ఉండాలో అన్నీ నీ ఇష్టమే అని నువ్వు అడిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. గ్యారెంటీ. నీ ఇష్టంలో నుండి ఆయన ఇష్టంలోనికి మారిపో. ఏ తండ్రి అయినా తన పిల్లోడు వీడు వేస్ట్ గా ఉండాలి అనుకుంటాడా? ఆయన అంటాడు కదా, దావీదు అంటాడు కదా, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఎంత విస్తారం అంటే తెలియదు. నా పట్ల దేవునికి ఎన్ని ఉన్నాయో, నీ పట్ల దేవునికి ఎన్ని ఉన్నాయో తెలియదు. వాటిని లెక్కించాలి అనుకుంటే అవి ఇసుక కంటే ఎక్కువే ఉన్నాయి లెక్క అని అనుకుంటున్నాడు నీ గురించి. నేను ఇలా చేద్దావు, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి అని. మనం ఏమనుకుంటున్నాం? మనం ఏడే ఉండాలనుకుంటాం, ఇదే చాలా పెద్దది అనుకుంటాం. దేవుడు అనుకుంటాడు ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు అనుకుంటాడు. అందుకే మొదటిగా నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ ఉద్దేశాలన్నీ కూడా పక్కన పెట్టి దేవుని చిత్తంలోనికి రా, దేవుని ఇష్టంలోనికి రా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీవు ఊహించలేని మేలులతో నేను నింపుతాడు. భక్తుడు అదే అంటాడు, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. నేను అనుకోలేదండి దేవుడు ఇలా ఇస్తాడు అని. అలా అడుగు అలానే చేస్తాడు. మీరు అనుకుంటున్నారా? నేను అనుకోలేదండి ఇలా అయిద్దండి, నేను అనుకోలేదండి ఇలా అయిద్దని. నువ్వు అనుకోకపోయినా ఆయన అనుకుంటాడు కాబట్టి అవుతాయి. నువ్వేమనుకున్నావు? మన అన్ని చిన్నయే. అందుకే పెద్ద చేతికి ఇద్దాం. పెద్ద చేతికి ఇచ్చామనుకోండి, పలారం పెట్టేటప్పుడు ఓ పిడికిడి పెట్టాయా అందరికీ అని చెప్పి రాకి నువ్వు వెళ్ళి ఓ పిడికిడి పలారం పెట్టాయా అందరికీ అన్నావు అనుకో, ఎంత పెడతాడు? ఆడు చెయ్యి అంత అంతే పెడతాడు. నువ్వు పెద్దలు 2 దోశలు పెడితే 2 దోశలు నిండుతాయి. వాడు పెడితే నువ్వు అనుకుంటావు 2 చేతులు కాదు, నువ్వు పెద్ద న్యూస్ పేపర్ అయినా తెచ్చుకో, పెద్ద కవర్ అయినా తెచ్చుకో, ఎంత పడింది దాంట్లో? ఆడు గుప్పెడు అవుతుందో అంతే పని. లేదు నీ గుప్పెడు పెట్టుకుంటావా, తీసుకో అంటే నీ గుప్పెడు అంతే తీసుకుంటావు. అదే దేవునికి ఇచ్చావనుకో, ఆయన ఏం చేస్తాడు? ఆయన చేత్తో ఆయన పెడతాడు. అప్పుడే మనం పట్టుకోవాలి. అదే చెప్తుంది బైబిల్, పట్టజాలనన్ని ఆశీర్వాదాలు ఇస్తాను. అవి పట్టజాలనంతా. మన మైండ్ని ఎప్పుడైతే మార్చుకుంటామో, నువ్వు ఎప్పుడైతే ఉపేక్షించుకుంటావో, నీ ఇష్టాన్ని ఎప్పుడైతే పక్కన పెడతావో, దేవుని ఇష్టానికి లోపడతావో, అప్పుడు దేవుని అలా ఆశీర్వదిస్తాడు. ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలంతే. వదిలేయాలి, ఇష్టాలను వదిలేయాలి. ఉపేక్షించుకొని ప్రాణమును కూడా లెక్క చేయకూడదు. ఇది ఫస్ట్ స్టెప్. ప్రాణం పోతున్నా కానీ మనం దేవుని వాక్యానికి భక్తులపై ఉండాలి. మార్టిన్ లూథర్ చనిపోయేటప్పుడు చుట్టూ ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి, అప్పటికి కూడా ఆయన మీద ఒత్తిడే, ఇదిగో ఇప్పటికైనా ఇవన్నీ తప్పని ఒక మాట చెప్పు, ఇప్పటికైనా అంటే ఫ్రెండ్స్ కూడా అడిగారు, నువ్వు చెప్పిన వాటికి ఇప్పటికీ బద్ధుడమై ఉంటావా? ఆయన నవ్వుతూ చెప్పాడట, చిరునవ్వుతో చెప్పాడంట, అవును, వాక్యం, నేను మాట్లాడింది వాక్యం, నేను చెప్పింది చేసింది అంతా రైట్, 100% రైట్. చచ్చిపోతున్నావు కదా. ఆయన చిరునవ్వుతో ఆన్సర్ అదే చెప్పాడు. విలియం టెండల్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ టైం బైబిల్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు. విలియం టెండల్. ఆయన్ని జెరోమ్, ఇదంతా ఇంగ్లాండ్లో ఉన్న మహాభక్తుడు, బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తావా, నువ్వు ఈ పని చేస్తావని తెలిసి ఆ నడి రోడ్డు మీద స్తంభాన్ని కట్టేసి కట్టెలన్నీ పేర్చి పెట్రోల్ పోస్తూ చివరిసారిగా చెప్తున్నావు, చేసింది తప్పు, ఒప్పుకో, తప్పు చేశాను, బైబిల్ ట్రాన్స్లేషన్ చేసి ఆ పని మొదలుపెట్టి తప్పు చేశాను, ఒప్పుకో అనే మాటని అడిగారు. అడిగితే ఒప్పుకుంటే ఇప్పుడు ఏమిటి? కట్లు విప్పబడతాయి, కట్టెలు తీసివేయబడతాయి, కాల్చబడవు, హ్యాపీగా ఉంటావు, నేను ఇప్పుడే వదిలేస్తాం. అప్పుడు ఆయన చెప్పాడు కదా, నేను చేసింది తప్పు కాదు, రైట్ అన్నాడు. అంతే. ఆ మాట అన్నాడే లేదే అంటే ఆయిల్ పోసేశారు, కాల్ చేసేసారు. అంతే, నడి రోడ్డు మీద కాల్ చేశారు. ఏం చేశాడు? బైబిల్ని ట్రాన్స్లేషన్. ఆడదాకా వచ్చి వాళ్ళు అంత చేస్తే ఈరోజు మన చేతిలో బైబిల్ ఉంది. అదే పొజిషన్లో నువ్వైతే, నువ్వు పెట్టిన ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు, ఈ ప్రాణం తీస్తాం అంటే ఏం నిర్ణయం తీసుకుంటాం? అసలు ఆలోచనే లేదు.
అయ్యా మా అమ్మాయికి తెలియదులేండి, అమ్మాయికి తెలియదు, నేను చెప్పుకుంటానుగా, సర్ది చెప్పుకుంటాను, నేను సర్ది చెప్పుకుంటాను. ఆయన అన్నాడు, కాల్చబడతావయ్యా, చచ్చిపోతావు, కాలిపోతావు. నరకంలో కాలిపోతే బాధపడాలి, కానీ ఇక్కడ కాలిపోయి నిత్యత్వంలోకి వెళ్ళిపోతే ఎంత మంచిది కదా. ఇంత గొప్ప భాగ్యం నాకు దొరికిందా, ఈ శరీరాన్ని కాల్చబడడానికి అప్పగించే భాగ్యం నాకు దొరికితే ఎంత భాగ్యం ఇది. వెల్కమ్, త్వరగా చేసేయండి పని, త్వరగా వెళ్ళిపోతాను అన్నాడు. నవ్వుకుంటూ, మంటల్లో కూడా ఏడవలేదు, కాలిపోతున్నా కూడా ఏడవలేదు. నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే వాళ్ళలో ఉన్న కమిట్మెంట్ ఉంది, చూసారా? ఎంత కమిట్మెంట్ అంటే ప్రాణం పోతున్నా కానీ కమిట్మెంట్లో మార్పు రావాలా. అలాంటి మనసు మనకుంటే నిజంగా దేవుడు మనల్ని అలానే ఆశీర్వదిస్తాడు. ఇంత కమిట్మెంట్ నీలో ఉంటే నీకు కూడా అలాంటి ఆశీర్వాదాలు వస్తాయి. నీ కమిట్మెంట్ ఎంతదో నీకు వచ్చేది కూడా అంతే, అదే తేడా. అందుకే అది మార్చుకొని ప్రభుకి జీవితాన్ని ఇచ్చేస్తాం. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. కట్టాలి, కట్టేటప్పుడు నెంబర్ 1 కావాల్సింది ప్రిపరేషన్. దేవుని కోసం దేనినైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండే మనసు నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. విడిచిపెడతామా? అబ్రహాం విడిచిపెట్టినట్టు నువ్వు విడిచిపెట్టగలవా? పౌలు విడిచిపెట్టినట్టు విడిచిపెట్టగలవా? మరి అలాంటి దీవెనలు మాత్రం ఎలా వస్తాయి? ఎంత తప్పుడు కోరికలు కోరుకుంటున్నాం కదా మనం. చేయాల్సింది చేయకుండా రిజల్ట్ రావాలంటే ఎలా? కాబట్టి మీ జీవితంలో మీరు పరిశీలన చేసుకోండి. దేవుడు మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, మీరు ఎలా ఉంటున్నారు. ఇదే తేడా ఆశీర్వాదాలు రాకపోవడానికి. సో నెంబర్ 1 ప్రిపరేషన్. సిద్ధపాటు లేకుండా ఎగ్జామే పాస్ అవ్వలేవే, మరి ఇదో సిద్ధపడండి. నెంబర్ 1. నెంబర్ 2, మిమ్మల్ని మీరు కట్టుకోండి. కట్టుకోవాలంటే ఏం చేయాలంటే నిర్మాణంలో మొదటి భాగము పునాది. పునాది, ఈ పునాది కొత్తగా ఎవరు వేయాల్సిన అవసరం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఈ పునాది క్రీస్తు, క్రీస్తు యేసు అనే పునాది, ఇది వేయబడిన పునాది. పునాది ఆయన ఆల్రెడీ వేసాడు, తవ్వి రాయి వేసి దాని మీద పెట్టి పైన కట్టుకోమని చెప్తున్నాడు. ఇల్లు కట్టుకుంటున్నారు, మనలో కూడా కట్టుకోండి కట్టుకోండి అంటున్నారు. ఏడో అడవుల్లో గుంతల్లో పడ్డాయి కొన్ని ఇల్లు, వాటి పునాదికే 1,00,000 రూపాయలు అవుతాయి. ఇచ్చే 1,80,000 ఒకటి పునాదికి అయిపోతాయి, బేస్ ఫౌండేషన్కి అయిపోతాయి. ఇంకేం కట్టుకోగలుగుతాం? కొన్ని. ఇక్కడ పునాది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రభు ఏం చేశాడంటే ఆయన వేసాడు, పునాది వేసాడు. పునాది ఎవరు వేయాల్సిన అవసరం లేదయ్యా, మీరు పైన కట్టుకోండి ఇంకంతే. ఆయన తన రక్తాన్ని కాచి తన శరీరాన్ని మన కొరకు త్యాగం చేసి సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడై పునాది వేసేసాడు. మీరు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ. మీరెవ్వరు సిలువ వేయబడాల్సిన అవసరంలా, మీరు దెబ్బలు తినాల్సిన అవసరంలా ఏం లేదు. సింపుల్ గా మీరు పైన కట్టుకోవటమే, పైన కట్టడమే. పైన జాగ్రత్తగా కట్టాలి. ఏం కట్టాలి? ఇప్పుడు విశ్వాసం ఏం కట్టాలి? కట్టుకోవాలి. జ్ఞానము గల స్త్రీ ఎవరు కట్టాలి? ఇల్లు ఇంట్లో మొగలు కడతారు, ఆడలు కడతారు. ఇట్లా ఆడలు కడతారా? ఈ గోడలన్నీ కట్టారమ్మా, ఇటుక రాయి కూడా పోయలేరు. మరి ఏందో మరి అట్లా పెరుగుతున్నారు, అట్లా పెంచుతున్నారు. ఇంట్లో పని చేయించలేదా? మరి చేయించారా? నీళ్లు దూరం నుండి పోసావా? పరిస్థితిని బట్టి మా ఏరియాలో అనుకో నీళ్ళకు కూడా చాలా దూరం పోవాలి, అప్పుడప్పుడు, ఎప్పుడుగా. కొంతమంది చూడండి, పరిస్థితి అవసరం, కొన్ని బరువులు అవసరం మేరకు కొన్ని నేర్పించండి. ఎంతో ఏదో ఆ పువ్వు కన్నా ఇల్లే మెత్తగా ఉంటాను యాటిట్యూడ్లో. మా అమ్మ అసలు నన్ను కుట్టుగారు కూడా పంపింది ఎప్పుడు. ఇప్పుడు ఈ 10 మనుషులు వచ్చి కూరగాయలు ఇంట్లో వేసి 10 మనుషులు వచ్చి నీకు అన్నీ చేస్తే అప్పుడు యువరాణిలాగా మెయింటైన్ చేయాలా. ఈ యువరాణికి ఇంక యువరాజే కావాలి, జాగ్రత్తగా చేయాలి. అప్పుడు ఇంకో రాజ్యంలో రాజు ఆడున్నాడో చూసే చేయాలి, లేకపోతే ఏమవుద్ది? అమ్మగారి అంబారి దిగదుగా. పరిస్థితి ఏమిటి? మనం పెంపకాన్ని బట్టే ఉంటుంది. తర్వాత చాలా తేడాలు వస్తాయి. గుర్తు పెట్టుకొని ఫాలో అవ్వండి. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది అని అంటే ఇక్కడ కట్టుకోవటం మీన్స్ ఏదో ఒక నిర్మాణం గురించి కాదు, భౌతికమైన కంటి కనపడే ఒక నిర్మాణం గురించి కాదు.
ఆత్మ సంబంధమైనటువంటిది. ఒక స్ట్రక్చర్ అంటే కేవలం కనపడేదే కాదు, ఆత్మీయంగా కట్టుకోవాలి. ఇంటిని జాగ్రత్తగా అన్ని జాగ్రత్తగా చేసుకోమని అర్థం. ప్రతి వ్యక్తి కట్టుకోవాలి. ఇక్కడ పురుషుడా స్త్రీయా కాదు, జ్ఞానవంతురాలా మూఢాలని కాదు, అందరూ కట్టుకోవాలి. అందరూ కట్టబడితే ఏముందంటే, అందరూ కడితే అది ఏమవుతుంది అంటే మనందరం ఎలా కట్టబడాలో రాయబడింది. దేని మీద కట్టబడాలి? పునాది. పునాది ప్రభు. కట్టే ముందు ప్రిపరేషన్ ఉండాలి. ఎలా కట్టబడాలి? పేతురు రాసిన పత్రికలో చూడండి త్వరగా. పేతురు రాసిన రెండవ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులు అగునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా కట్టబడాలంట? కట్టాలి అన్నారు, బాగానే ఉంది. పునాది మీద ఎలా కట్టబడాలి? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఎన్ని రాళ్ళు పెడితే ఇంత గోడ అయింది, ఇది ఎన్ని రేకులు వేస్తే ఒక కప్పు అయింది, ఎన్ని షీట్లు పెడితే ఇది ఒక సీలింగ్ ఇలా అయింది. ఇవన్నీ వేరు వేరు, కానీ వీటన్నిటిని ఏం చేశారు? కోసి కట్ చేసి ఏది ఎక్కడ ఉండాలో దాన్ని అక్కడ పెడితే, ఇవన్నీ ఒక ఆటోలో పెడితే ఇది ఒక బిల్డింగ్ అయింది, ఒక మందిరం అయింది. మీ అందరూ కూడా అలా ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండాలి. కాదండి నాకు ఇప్పుడు ఇది ఈ షీట్లు వేసి నేను ఏడ కాదు తల మీద ఉంటాను అంట. కాదు తల్లి నువ్వు ఏడే ఉండాలి. కాదు నేను ఏడుంటానంటే ఇదేమో ఏడతో నన్ను ఎవరు చూడట్లేదు, ఆ ఎంట్రన్స్ లో పెట్టు, ఆడైతే నన్ను అందరూ చూస్తారు, రాగానే నేనే కనపడతాను, నన్ను ఆడబెట్టాడు. ఏది ఎక్కడ పెట్టాలి? ఎవరికి తెలుస్తుంది? కట్టేవాడికి తెలుస్తుంది. నువ్వు దేనికి ఉపయోగపడతావో, నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎక్కడ ఉండాలో, నువ్వు ముందు ఒక రాయిలాగా మారితే నేను ఎక్కడ పెట్టాలో ఆడే పెడతాడు. ఇటకరాళ్ళు ఉన్నాయి, అన్ని రాళ్ళు ఒకటే, ఆడ కుప్ప పడేసావు అనుకోండి, మేస్త్రి ఏం చేస్తాడు? కట్టేటప్పుడు చూసుకొని ఈ రాయి పనికి వచ్చిద్దా లేదా చూసుకుంటాడా, ఈ రాయి పనికి వచ్చిద్దా లేదా చూసుకుంటాడు. బాగుంటే పెట్టుకుంటే వెళ్ళిపోతాడు. అంతే మనందరం ఒక గోడలో ఆ రాళ్ళు ఎలా పేర్చబడ్డాయో మనందరం అలా సెట్ అయిపోవాలి. అలా సెట్ అవ్వాలంటే రాళ్ళన్నీ సమానమైన సైజులో ఉండాలి. రాళ్ళన్నీ కరెక్ట్గా ఉంటేనే. ఇటుక రాయి ఒకటి ఎంత ఉండి ఒకటి ఎంత ఉందనుకో, పట్టిద్దా? గోడ బాగుంటుందా? అలా ఉండకూడదు. అందుకే అందరం కూడా ఐక్యంగా ఉండాలి, ఏక మనసుతో ఉండాలి, ఐక్యంగా యునైటెడ్గా ఉండాలి. ఒకే ఆలోచనతో, ఒకే మనస్సుతో, ఒకే వాక్యాన్ని అంగీకరించి ఉంటే ఏమవుతుందంటే ఈ రాళ్ళన్నీ కలిసి ఒక గోడలా ఎలా అవుతాయో మనందరం ఆత్మ సంబంధమైన మందిరముగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఈ మధ్య విచిత్రమైన రాళ్ళని చూస్తాం. ఉన్నంతసేపు ఉంటుందా రాయి మధ్యలో నేను ఉన్న దిగొచ్చా. ఇదేంది? నిన్న పెట్టి నీకు అంతా ప్లాస్టింగ్ చేసి నిన్ను అతికిచ్చి కడబెడితే కాదు, నేను అసలు ఈ గోడలోనే ఉన్నాను, ఈ గోడలో నేను ఉండను. సో నేను నా వద్దు అని అంటే ఏం చేయాలి? రాయికి నచ్చకాది పగిలిపోతుంది, దానికి ఏం చేస్తాం? మంచిదే అంతవరకు కట్ చేసి తీసేసి, అమ్మో ఈ రాయి లేదే అని మేసి ఏడ్చుకుంటూ కూర్చుంటాడా? రీప్లేస్మెంట్. నువ్వేమో నేనో ఏమి కాదు, చాలా రాళ్ళు ఉన్నాయి దేవుడికి, అది గుర్తుపెట్టుకోండి. నేనో నువ్వే కాదు, చాలా రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళ వలన అబ్రాముకు పిల్లలు పుట్టింపగలన్నాడు. రాళ్ళు అంటే అక్కడ ఏమి లేవు, రాళ్ళు పిల్లలుగా మార్చబడతాయి అని తలుచుకుంటే. కాబట్టి ఏం చేయాలి? జాగ్రత్తగా మనం ఉండాలి. రాళ్ళ వలె మనం కట్టబడాలి. సజీవమైనటువంటి రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడితే చివరికి ఏమవుతాము? మందిరం అంటే ఎవరిల్లు? మందిరం అంటే ఎవరిల్లు? అందరం దగ్గరకు వచ్చేది మా ఇల్లు అని ఎవరంటారు? అని అంటారా? అవ్వడంట. ఎక్కడున్నా అంటే చర్చి దగ్గర ఉన్నాం అని అంటారే. మా ఇంట్లో ఉన్నాం అంటానికి లేదు, ఆ గదిలో ఉంటే మా ఇంట్లో ఉన్నాం అని అంటారు. అర్థమైందా?
జనరల్ గా మందిరం అంటే ఎవరి ఇల్లు అది? బైబిల్ ఏం చెప్తుంది అంటే ఎఫెసీ పత్రిక 2:20లో దేవుని ఇల్లు మనందరం కూడా కట్టబడాలి, దేవుని ఇల్లుగా మార్చబడాలి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆల్రెడీ పునాది అయిపోయింది, మీరు కట్టబడతా ఉన్నారు. మూలరాయి ఏమో యేసు క్రీస్తు. ప్రతి కట్టడము ఆయనలో అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుచున్నది. ఇదండి దేవుని నివాస స్థలంగా ఉండడానికి మనం కట్టబడాలి. ఆ వచనాల అర్థం ఏంటంటే ఇదంతా ఒక మందిరం, మనందరం రాళ్ళు అయితే ఈ రాయి ఒక్కోటి పేర్చుకుంటే ఏమవుతుంది? మందిరం అవుతుంది, ఆయన ఇల్లు అవుతుంది. దేవుని ఇల్లుగా మనం మారాలి. అర్థమవుతుందా? దేవుని ఇల్లుగా, దేవుని నివాస స్థలముగా దేవుడు నివసించాలి మన మధ్యలో. అంటే మరి ఇవన్నీ మనం ఈ రాళ్ళలాగా అయిపోయి మనం కట్టడం లాగా మారాలి. అలా కాకుండా నీ సంఘం నా సంఘం, మీ డినామినేషన్ మా డినామినేషన్, ఇవన్నీ తేడాలు వస్తే ఏమైపోతుంది? దేవుడు నివసిస్తాడు అక్కడ ఉండడు. మనం ఏం చేయాలట? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉండాలి. కట్టేటప్పుడు ఇంకో జాగ్రత్త తీసుకోవాలి. అదేంటంటే ఎలా కడుతున్నారో జాగ్రత్త ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఈ జాగ్రత్త గురించి బైబిల్ మాట్లాడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి, కొంచెం త్వరగా ముగించాలి. 1 కొరింథీ 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు. జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు జాగ్రత్త. ప్రతి వాడు ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మా, నీ భక్తిని నువ్వెలా కట్టుకుంటున్నావు అనే జాగ్రత్తగా చూసుకో. నేను చూడాల్సిన అవసరంలా. ప్రార్థన చేసుకుంటున్నావా? బైబిల్ చదువుతున్నావా? జాగ్రత్తగా ఉంటున్నావా? ఎవరు చూస్తారు ఇవన్నీ? నువ్వే చూసుకోవాలి. నువ్వే చూసుకో. ఎవరు వాచ్మెన్ లేడు నీకు. ప్రతి వాడు ఎలా కట్టుచున్నాడో మీరే చూసుకోండి జాగ్రత్తగా. నీకు నీవే సెల్ఫ్ పరీక్షించుకో. ప్రతి వాడు ఎలా కట్టుకుంటున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పునాది మీద ఏం పెట్టి కడుతున్నావు? ఒకరోజు టెస్టింగ్ ఉంది. కట్టేవాడిని అనగానే టెస్టింగ్ వస్తారు, టెస్ట్ చేస్తారు. రోడ్డు వేసిన తర్వాత మనం రోడ్లు వేస్తారు. నాయకులు రోడ్డు వేస్తే వచ్చే ఎండాకాలం అనుకుంటాం. ఈ వానాకాలం అయితే ఈసారి వానాకాలం అనుకోండి. ఆ నాణ్యత పరిశీలించడానికి ఒక ఆఫీసర్ వస్తాడు. వచ్చి ఒక చోట ఏం చేస్తాడంటే కోస్తాడు. ఒక బిల్ల కోసి ఒక సైజ్ ముక్క కోసి చూస్తాడు. దీంట్లో ఇసుక ఎంత ఉంది, సిమెంట్ ఎంత ఉంది, చిప్స్ ఎంత ఉన్నాయి, మొత్తం కొలిసి చూసి రైట్ కరెక్ట్గా వేసాడంటేనే అలా డబ్బులు ఇస్తాడు. ఈ పరీక్ష చేసేవాడు పనికి మాలినాడు అనుకో, ఏమంటాడు? వేసింది ఎవరు అంటే కాంట్రాక్టర్ ఎవరు? ఐడియా నా కాంట్రాక్టర్ అయితే మంత్రులుగా తీసే సూపర్ అయిపోయింది. తర్వాత రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ వీపింగ్. ఎందుకని? అది నాణ్యత లేదు. పరీక్షించేవాడు వచ్చి పరీక్షిస్తాడు, అప్పుడు తేలిపోద్ది. అలాగే ప్రతి కట్టడాన్ని కూడా పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షిస్తాడట. ప్రతి కట్టడం పరీక్షించబడుతుంది. కాబట్టి నీకు ఒక పరీక్ష ఉంది, నీ భక్తికి ఒక పరీక్ష ఉంది, నీ విశ్వాసానికి ఒకరోజు దేవుడు పరీక్ష పెడతాడు. నీ భక్తికి ఒక పరీక్ష ఉంటుంది. నిలబడతావా? ఎలా కడుతున్నావు? బంగారమా వెండా? ఎవరి బంగారం వేసి కడతాడు? ఎవడన్నా కడతాడా? డబ్బులు ఉంటే కట్టరా? ఎప్పుడైనా రాళ్ళు పెట్టి కట్టాల్సిందే. అయితే దేవుడు ఏమన్నాడంటే అగ్ని పరీక్షిస్తుంది. పనిని పరీక్షించేది ఎవరు? అగ్ని. ఈ అగ్ని ఏమిటి అంటే శోధన, సమస్య, ఇబ్బంది, ఇరుకు, ఇవి పరీక్షలు. అవి వచ్చినప్పుడు నువ్వు కడతా ఉంటావు. ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది వచ్చినప్పుడు అది నిలబడాలిగా.
ఇల్లు కట్టాడంట ఒకడు, పునాది ఇల్లు కట్టాడు, ఇసుక మీద ఇల్లు కట్టాడు. ఏమొచ్చింది? గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది. పునాది బాగోలేదు కాబట్టి ఆ పని పడిపోయింది. పునాది సరిగా ఉండుంటే ఏమై ఉండేది? గాలి వచ్చినా, వాన కురిసినా, వరదలు వచ్చినా స్థిరంగా నిలబడుతుంది. ఈ భక్తి ఎలా ఉంటుంది? నిలబడిద్దా? శ్రమల్లో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందులో నిలబడే భక్తి మనం చేస్తున్నామా? ఇది ఆలోచన చేసుకోవాలి. ఎన్నిసార్లు నిలబడలేదు? ఎన్నిసార్లు పడిపోయావు? ఎన్నిసార్లు జారిపోయావు? ఎన్నిసార్లు దేవుడికి దూరం అయిపోతున్నావు? పరిస్థితులను బట్టి ఊరకనే దూరం అయిపోతారండి దేవుడికి. ఊరకనే వాక్యానికి దూరం అయిపోతా ఉంటారు. వస్తాయి పరిస్థితులు, వస్తాయి. చీ అనే పరిస్థితులు వస్తాయి. ఈ జీవితమే నాకు వద్దనే పరిస్థితులు వస్తాయి. మీకే కాదు, నాకు కూడా చాలా ఉంది. నేను కూడా చాలాసార్లు చీ బతకడం ఎందుకు అని అనిపించే ఆలోచనలు 100 కాదు 1000 సార్లు వచ్చి ఉంటాయి. కానీ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బలపరుస్తుంది, బ్రతకనిస్తుంది. నేను కూడా చాలాసార్లు అనుకున్నా, వాక్యం కూడా చెప్పకూడదు, మానే చేద్దాం, చెప్పకూడదు. సైతానుడు మనల్ని అంతిమంగా వాళ్ళ లక్ష్యం ఏంటి? దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో అది మన చేత చేయనీయకుండా ఉండటమే వాడి టార్గెట్. కాబట్టి ఇది కాదు కదా, నిలబడాలి, దేవుని కోసం నిలబడాలి, జాగ్రత్తగా ఉండాలి, పరిశీలన చేసినప్పుడు నిలబడాలి. వాక్యం అనే బండ మీద కట్టుకోవాలి, యేసుక్రీస్తు అనే బండ మీద, పునాది మీద కట్టుకోవాలి. మూలరాయి ఆయనే. ఆయన తీసి పడేసి ఏం చేయలేదు. బైబిల్ పక్కన పడేసి కొంతమంది లోకం లెక్కేస్తారు. లోకం తీరు, లోక పద్ధతులు కాదు లెక్క. ఇక్కడ కొలత ఏంటి? వాక్యం కొలత. మనం కనపడే ఊర్లో అందరూ వచ్చి అబ్బో సూపర్ రోడ్డు అండి ఇది అనగానే అమ్మటే బిల్లు ఇచ్చేస్తారండి. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి మా కోసమే కదా వేసింది రోడ్డు, మాదేనండి ఈ రోడ్డు, బలి వేసిందిలేండి అమ్మాయి కాంట్రాక్టర్ బలి వేసిందండి అంటే ఒప్పుకుంటారా? దీనికి ఒక పద్ధతి ఉందండి. పరీక్షించాకే ఫైనల్. పద్ధతి కాదని పక్కకెళ్ళదు. యేసుక్రీస్తు అనే మూల రాయిని తీసేస్తే ఏం లేదు. ఈ మూల లేదనుకోండి ఇంటికి, ఆ మూలలు తీసేయండి, మూలన్నీ తీసేయండి, ఇల్లు అని చెప్పండి చూద్దాం. అవి లేకపోతే కనెక్టివిటీ ఏముంది అసలు? సపోర్ట్ ఏముంది అసలు? అది లేకపోతే ఏమీ లేదు. ఇవి ఈ మధ్యలో ఈ లేకపోయినా పర్లేదు, బగలు కొట్టి కిటికీ పెట్టుకుని అవే ఉంది. ఆ మూల అనేది లేకపోతే, ఆ మూల రాళ్ళే లేకపోతే ఏమీ లేదు. యేసుక్రీస్తు మూల రాయిలు అంటాడు. ఆయన లేకపోతే నీ జీవితంలో ఏం లేదు. ఆయన తీసివేయకుండా జాగ్రత్తగా ఆయన మాటలను పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. కట్టేటప్పుడు కొన్ని వదిలిపెట్టాలి. ప్రాముఖ్యమైన ఈ లైఫ్లో చాలా ప్రాముఖ్యమైన అనుభవజ్ఞులు చాలా మంది చెప్పిన మాటలు కూడా అవే. దావీదు అంకులు ఎస్తరప్ప నాన్న ఒకసారి అంతకుముందు ఉన్నప్పుడు ఒకసారి ఆయనతో కూడా మాట్లాడి ఇంటర్వ్యూ చేశాను. ఆయన కూడా రికార్డ్ చేయండి. అసలు అన్నిటికంటే ప్రాముఖ్యమైన మనిషిని సర్వనాశనం చేసే పెద్ద పాపం ఒకటి చెప్పండి. మీరు చెప్పండి ఒకటి, మీ అనుభవంలో మీరు చెప్పండి. ఒక్క మాటే, ఒక పదమే అడిగింది, ఒక సెంటెన్స్ కూడా చెప్పాలి. ఒక పాపం చెప్పండి అని. ఏమిటి చెప్పండి? ఒక్కటే. పాపం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపంలో పరిస్థితి ఏం బాగా. ఒకటే చెప్పాడు అంకులు. ఏం చెప్పాడంటే స్వచిత్తము. దీంట్లో అన్నీ ఉంటాయి. స్వచిత్తం అంటే మన ఇష్టం, దాన్ని విడిచిపెడితే ప్రశాంతంగా అన్ని బాగా. స్వచిత్తం, స్వబుద్ధి మీద ఆధారపడడం. ఇది ఒక్కటే. స్వచ్ఛత్వం తీసి అవతలేయండి, ఎంత బాగుంటుందో లైఫ్ చూసుకోండి. ఇలాంటివన్నీ తీసేసి చక్కగా ఉండాలి. ఎందుకంటే ఒకరోజు పరీక్షిస్తాడు దేవుడు. పరీక్షించి ఏం చేస్తాడంట? ఫలం ఇస్తాడు. ఏమని చెప్తుంది బైబిల్? ఫలం ఉన్నది. ఏమున్నది? ఫలం ఉన్నది. ఫలం ఇవ్వబోతున్నాడు దేవుడు. బాగుంటే వెరీ గుడ్ అంటాడు, బాగోకపోతే వెరీ బ్యాడ్ అనడంతో పాటుగా తీసుకెళ్ళి నరకంలో కూడా పడేసేస్తాడు. కాబట్టి
జాగ్రత్తగా కట్టు. ఏం కడతావు? సమయం లేదు, చెప్తున్నాను. జస్ట్ మత్తయి 23:29లో పరిచయం ఏం కట్టారో తెలుసా? సమాధులు కట్టారు. వాళ్ళేమో చంపుతుంటే వీళ్ళకి సమాధులు కడుతున్నారు. ప్రవక్తలు చంపడం, సమాధులు కట్టడం, వాళ్ళు భూస్థాపన చేయటం. ఇదే కట్టాల్సింది. సమాధులు కాదు, మంచి వాళ్ళని చంపి సమాధులు కట్టడం కాదు. నువ్వున్నారు లోకాసువార్త 12:18 చూస్తే ఏం చేశాడంటే సరిపోవట్లేదని పెద్ద పెద్ద గోడలు కట్టుకుంటున్నాడు. ఏం కట్టుకుంటున్నాడు? పెద్ద పెద్ద గోడలు కట్టుకుంటున్నాడు. దేనికి? సరుకు ఎక్కువ స్టాక్ పెట్టుకుందాం అని. కానీ ఆ రాత్రి ఆయన ప్రాణం పోయింది. ఏంది పరిస్థితి? ఏం కట్టుకున్నాడు? గోడలు కట్టుకున్నాడు, కానీ ప్రాణం పోయింది. ప్రయోజనం ఏమిటి? కట్టుకోవాల్సింది ఇవిగా వీటి మీద కాదు కాన్సన్ట్రేషన్. దేవుని రాజ్యంలో మనం ఆయన ఇల్లుగా మార్చబడడానికి మనల్ని మనం కట్టుకోవడం నేర్చుకోవాలి, కట్టాలి. దేవుని రాజ్యాన్ని కట్టాలి. అప్పుడు దేవుడు నన్ను కట్టాలి. మనం కట్టాల్సింది ఏమిటి? ఆయన రాజ్యాన్ని. మనల్ని మనం కట్టుకుంటే చాలు. నెంబర్ 1, నిన్ను నువ్వు జాగ్రత్త కట్టుకుంటా. ఒకసారి ఆలోచన చేయండి. ముగిస్తున్నాను. పునాది అయిపోయింది, ప్రభు పునాది వేశాడు. పైన జాగ్రత్త కట్టుకుంటూ వస్తున్నారా? పొద్దుగులు ఈ రాయి పెట్టడం, అబ్బాయి ఈ రాయి వద్దురా బాబు అని మళ్ళీ ఇంకో రాయి మార్చడం. ఎన్నిసార్లు మారుస్తావు? బుద్ధి ఎన్నిసార్లు మార్చుకుంటావు? స్టాండర్డ్ గా పెట్టిన రాయి ఎవడన్నా తీస్తాడా గోడలో? పొద్దుగులు తీయటం పెట్టడం 4 రాళ్ళు పెడతావు, 4 రాళ్ళు తీస్తావు. ఎప్పుడు పెడతావు? ఇంకా జీవితంలో స్థిరత్వం లేకుండా అటు ఇటు ఇవి అవి. ఇక నీ బిల్డింగ్ అవ్వదు, ఇప్పుడు అలా అవ్వదు. కడతనే ఉంటారు, ఇంకా కడతనే ఉంటారు. సంవత్సరాలు పట్టినా కానీ ఆత్మీయ జీవితంలో అలా ఉండొద్దు. స్థిరమైన మంచి మనసుతో ఏం చేద్దామంటే పెట్టుకుంటూ వచ్చేది. పైదాకా అన్ని జాగ్రత్తగా బిల్డింగ్ బాగా కట్టి పైన తాటాకు చెత్త కింద పడి చేసుకుంటే ఏమవుద్ది? సూపర్ బిల్డింగ్ కట్టి ఓరకనే పడేలా చెక్క సెంట్రింగ్ లూజ్గా పెట్టి స్లాబ్ వేస్తే ఏమవుద్ది? మనం కొబ్బరికాయ కొట్టే కదా స్ట్రాంగ్ ఉండేది. స్లాబ్ కూడా కొబ్బరికాయ. నేను ఒకసారి చేసిపోయాను. నన్ను కూడా ప్రార్థన చేయడం, కొబ్బరికాయ కొడుతున్నారు. ఏది ప్రార్థన వస్తున్నావు కదా, కొబ్బరికాయ అయింది స్ట్రాంగ్గా మంచి బాగా జరిగింది. ఏ దేవుడు లేడు కదా ఇక్కడ. కొబ్బరికాయ ఏ ఊళ్ళు లేకపోతే నువ్వు కొట్టుకో, నువ్వు ఆడ కొట్టకపోతే ఏమైంది? అవునా కదా? నీ కొబ్బరి నీళ్ళు తాగాలని ఉందా? కొట్టుకొని తాగు. కొబ్బరి తినాలని ఉందా? తెచ్చుకో, కొట్టుకొని తిను. ఒక చెప్పు కాదు 4 చెప్పలు తిను. ఎవడేమంటాడు? ఊరకనే ఫార్మాలిటీ కొడతాడు. మనకు అలవాటుగా 10 మందిని పిలిచారు ఆ రోజు. ఇంకొక ఆయన ప్రార్థన చేశాడు కొబ్బరికాయ కొట్టే ముందు. నల్గొండ వెళ్ళి కింద కూర్చున్నాం. నేను దినేష్ ఎందుకు మనం చేయగలిగే లేదుగా. ఆ తర్వాత దిగిపోతుంది, స్లాబ్ కింద దిగిపోతుంది. ఏం చూసుకోవాలి? ఈ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి, లేకపోతే ఏమవుతుంది? 100 కొబ్బరికాయలు కొడితే నిలబడిద్దా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. గుర్తులో నవధాన్యాలు అయిపోగానే వీళ్ళు కోటీశ్వరులు అయిపోతారా? అందులో డబ్బులు కూడా వేస్తారు కదా. మన రూపాయి మళ్ళీ ఎక్కువే వేయరు. రూపాయి వేస్తే ఎంత అవుద్ది? 1 కోటి రూపాయలు అయిపోతారు. నమ్మకం. ఈ పిచ్చి అన్ని పెట్టుకుంటే పనులు. ఒకటే గుర్తు పెట్టుకోండి, పునాది వేసాడు దేవుడు నీట్గా, పైన జాగ్రత్త కట్టుకొని పై కప్పు కూడా జాగ్రత్తగా వేస్తే ఇంకో జనరేషన్ ఉంటుంది. పిచ్చి కప్పులు వేసుకుంటే ఇంకా జనరేషన్ పనికిరాదు. మరలా అది మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జాగ్రత్తగా ఉండండి. చాలా ప్రతి విషయంలో జాగ్రత్తగా స్టెప్ వేయాలి. చదువైనా, పెళ్ళైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేసే పని అయినా, భక్తి అయినా ప్రతి అడుగు జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా వెయ్యండి. దాని మీద నీ జీవితం ఉంది, నీ పిల్లల జీవితం ఉంది, తరతరాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. ఈరోజు నువ్వేం చేస్తున్నావో దాని పర్యావసానం, అది మంచిదైనా చెడ్డదైనా ఇంకొకరు అనుభవించక తప్పదు. అందుకే యేసు ప్రభు ఒకే పునాది వేశాడు. ఇంకెవ్వరితో లేదు. ఇంకెవ్వరు నేను పునాది వేసుకోవాలనే అవసరం లేకుండా వేశాడు. మనం కూడా ఇంకెవ్వడు కట్టే పని లేదు. ఈ గోడలో
అలా కట్టాలి. ఇంకెవడో మరలా తప్పేయాల్సిన అవసరంలా, దాని మీద ఇంకో చెప్పేయటమే అని ఇలా కట్టాలి. ఈ బిల్డింగ్ల గురించి చెప్పట్ల, ఆత్మ సంబంధంగా అలాంటి ఆత్మీయ దిగ్గజంలాగా మనం జీవించాలి. యేసు ప్రభు తన స్వచిత్తాన్ని విడిచిపెట్టి తండ్రి మాటకు లోబడిపోయి కట్టాడు. రక్షణ అనే యాగం చేశాడు. ఎక్కడన్నా పొరపాటు వచ్చిందా? ఎక్కడ పొరపాటు రాలా. తను తాను ఉపేక్షించుకున్నాడు. దెబ్బలు, అవమానాలు, నిందలు, హింసలు అన్ని భరించి తండ్రి చిత్తానికి లోబడ్డాడు. ప్రపంచానికే పునాది యేసుక్రీస్తు అయిపోయాడు. పైన కట్టుకోండి జాగ్రత్తగా అంటున్నాడు. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యామో ఆలోచన చేసుకోండి. చాలాసార్లు పెట్టినవి కూడా తీసేసుకున్నట్టుగా మంచి విషయాలు అడుగు ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. అలా వద్దు, డేర్ చేయండి. ధైర్యంగా సాహసంగా చేస్తే అప్పుడే జీవితంలో గొప్ప కార్యాలు. సాహస కార్యాలు ఊరకు జరుగుతాయి ఆ ఇంట్లో కూర్చుంటే. డేర్ చేయాలి. డేర్ చేయకుండా పని అవ్వదు. 2 weeks బ్యాక్ మేము ఛత్తీస్గఢ్, డేర్ లేకుండా వాక్యం చెప్పలేడు. అక్కడ డేర్ ఉండాలి. బైబిల్ పట్టుకొని ఊరకు నడవాలంటే డేర్ కాదు. ఇక్కడ ఏడో RSS వాళ్ళు అక్కడక్కడ కాదు, అక్కడ ఫుల్గా ఉంటారు. మేము వెళ్ళిన జిల్లా మామూలు జిల్లా. 5 కిలోమీటర్లకు పోలీసులు పెద్ద క్యాంపులు. ఇంటికి ఒకటి వాడు చదువుకున్నాడా లేదు, ఏం లేదు, వాడు ఏడ్చుకోవచ్చు, వాడు పోలీసులు చేస్తున్నాడు. నువ్వు మీ ఊర్లో నువ్వే ఆ పోలీసులు, వాడు కలిస్తే నువ్వే బాస్. బేస్ క్యాంపులు అంటారు. ఇంటికి ఒకటి పట్టుకొచ్చి అక్కడ పెట్టడం అయింది అంతే. పోలీసులు పక్క, మావోయిస్టులు పక్కన, RSS పక్కన. అసలు స్వేచ్ఛ లేదు. మందిరానికి వెళ్ళాలి అని అంటే మినిమం గంటన్నర పడుతుంది. అంత దూరం. ఇది వెహికల్లో, కారులో పోతాను కూడా. మండలానికి మందిరం ఉంటే ఉందో, లేకపోతే లేదు. ఎక్కడెక్కడో ఉంటాయి మన మందిరాలు. అసలు ఎట్లా ఉన్నాయంటే నాకు ఎట్లా అనిపించిందంటే, ఆదికాండంలో సినిమాలు, ఆదికాండంలో చూస్తే ఇల్లు ఉంటాయి చూడండి, అట్లా ఉంది. చర్చిలో ఏముంది అని అంటే ఇట్లానే మామూలుగా గుడిసెలాగా వేసారు. ఈ గుడిసెలన్నీ మట్టితో సిలువ వేసుకున్నారు. మట్టి ఇట్లా పైన వేసుకున్నారు. ఏ మందిరాలు అనిపించింది మనకి. ఇట్లుంటే అసలు నచ్చట్లా. ఏం లేదు వాళ్ళ మందిరం అంటే. అంతే, అందరు వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ఎక్కడో మందిరాలు ఉన్నాయి. సేవకులు చాలా కష్టపడి పరిచయం చేస్తా ఉన్నారు. ఏ గొడవలు అయిద్దో తెలియదు. ఎప్పుడు వచ్చి ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, అయ్యా మా మందిరం పడేశారయ్యా, మమ్మల్ని ఊళ్ళో ఉన్న మందిరాన్ని పగలగొట్టేశారు మొత్తం. ఏం లేదు, అంత కష్టపడుతున్నారు. మనకి ఇక్కడ ఏం లేవుగా. సాహసం అంత చేయాల్సిన పనే మనకి అన్న వచ్చిందా? ఆడ వెళ్తుంటే ఒప్పుకోనియరు, కొడతారు, తిడతారు, ఇబ్బందులు పెడతారు. అయినా అది బాగానే వస్తున్నారు. మనకి ఏం లేకపోయినా కానీ చెయ్యరు. ఏమిటి పరిస్థితి? నేను అందుకే అనుకున్నాను, కొంతకాలం ప్రశాంతంగా అడిగి చేసేద్దాం డిసైడ్ అయిపోయాను. కొంతకాలం వెళ్ళి చేసేస్తాను. నేను చెప్పాల్సినవన్నీ చెప్తూనే ఉన్నానుగా, ఇంకా చెప్తా ఉంటాను. ఉపయోగం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి చేస్తే. ఆలోచన చేయండి. పక్కనే, పెద్ద దూరమేం కాదు, స్టేట్ బార్డరే. ఇటు అడిగేస్తే ఆంధ్ర, అటు అడిగేస్తే ఛత్తీస్గఢ్, 1 కిలోమీటర్ అడిగితే ఒరిస్సా. 3 బార్డర్స్. అయినా కానీ మనలో ఏం లేదు. తిని శుభ్రంగా ఏడే పరిచర్య ఎన్నో చేస్తున్నాం, ఏం లేదు, అంతా సగం ట్రాష్. అలా కాదు, పరీక్షిస్తాడు ఒకరోజు దేవుడు భక్తిని. పరీక్షించినప్పుడు ఉపయోగం ఉండాలి. నేనైతే నేను ఇప్పుడు అనుకుంటా ఉన్నా, ఈ రాళ్ళు ఎన్నిసార్లు తీసి పడేశాను, కప్పు ఎన్నిసార్లు పడేశాను, నేను ఎన్నిసార్లు కొనుక్కొట్టాను. ఇవన్నీ కాదు, టైం అయిపోతా ఉంటుంది, వయసు అయిపోతా ఉంటుంది. అవకాశాలు ఈ రోజు వచ్చినాయి, రేపు రావు. ఏంటంటే వయసు అయిపోయింది అంటారు, టైం లేదు, అప్పుడు అయిపోయింది అని అంటారు. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే నీ జీవితాన్ని జాగ్రత్తగా డిజైన్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి, జాగ్రత్తగా కట్టండి. ప్రభు సహాయం చేస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. ఆయన మీదే ఆధారపడదాం. ప్రార్థన చేసుకుందాం. అంత తల వచ్చి ప్రార్థన చేయండి. ప్రభుతో చెప్పండి, మన కొరకై ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన రక్షకుడు ఆయన. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి పునాది వేసిన వాడు ఆయన. ఈ నిర్మాణానికి దేవుడు తప్పకుండా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి అందరూ కూడా తల ఉంచి ప్రార్థన చేద్దాం, ప్రభుతో చెప్దాం. ప్రియదేవా, ఒక పునాదిగా ఏర్పాటు చేయడానికి మీరు ఎంత గొప్ప త్యాగం చేశారు ప్రభు.
మా కోసం రక్తం కాచారయ్యా, ప్రాణం పెట్టారు ప్రభువా. ఇలాగా మా కోసం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు ప్రభువా. ప్రార్థన సమయం 10 నిమిషాలు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎంతసేపు వాక్యం విని ప్రార్థన లేకుండా మనం ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళము. ప్రభుతో చెప్తాం, ఎన్నిసార్లు పడిపోయావు,